నీ పడలము నీవు నీ టీవీ నీ లావణ్యము దుడుకు దుడుకు దొడుకు దొడుకు నా టీవీ నా లావణ్యం అందువా నా టీవీ నా లావణ్యం ఇప్పుడే చెప్పేదాను కదా. చెప్పు చెప్పు. నా దేశమనంగా ఈ భరతఖండము నేను లండన్లో జాబ్ చేస్తా. లండన్లో జాబ్ చేస్తావా? ఇక్కడ నుంచి అక్కడికి సామాన్ తీసుకుపోతా. అక్కడ నుంచి సామాన్ ఇక్కడికి తీసుకొస్తా. మరి సామాన్ ఏం సామాన్ అని అడుగు. అన్ని సామాన్ అంటే ఆకులు. ఆకులు అదే ఆకులు. మరి అందరు నవ్వుతారు గట్లా. వాళ్ళకి ఏమర్థమవుతుందో. ఆకులు అంటే అది తెలియదా? ఆకులు కాదు, అతుల్. అతుల్ అంటే ఇట్లా తెల్ల తెల్లగా పూస్తాయి, ఇట్లా పీక్తే వస్తాయి, ఇట్లా వస్తాయి. పువ్వు 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 లెక్కుంటాయి. దాన్ని ఇట్లా ఇట్లా చేస్తే అత్తులు అవుతాయి. ఈ అత్తులు ఇట్లా నూనెలు వేస్తే అత్తులు అవుతాయి. అత్తులు నేను ఈ దేశానికి వెళ్ళి ఆ దేశం తీసుకపోతా, ఆ దేశానికి వెళ్ళి ఈ దేశం తీసుకపోతా. నేను అత్తుల దందా చేస్తా. ఇక ఇంకేమని నా దండగా అత్తులు. ఇక్కడ మారు మానికయ్య డిస్ప్యూటర్ ఉన్నాడు. ఇక్కడ మారు మానికయ్య తాత ఉన్నాడు, డిస్ప్యూటర్ ఉన్నాడు. ఆ డిస్ప్యూటర్ నేను అక్కడికి వెళ్ళి ఆతులు ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడికి వెళ్ళి ఆతులు అక్కడికి. ఆయన మారు మానికయ్య ఇక్కడ లేడు. అరే నాకు ఇక్కడనే అడ్రస్ ఇచ్చిండు. అరే ఇక్కడ అడ్రస్ ఇచ్చింది తప్పు రాసుకునే చదువు వస్తుందా? నీకు అర్థం పోతే చదువు వస్తుంది కాబట్టి ఆ దేశంకి వెళ్ళి నీ దేశం కదా. నీకు చదువు వస్తే ఇంటికి చేస్తావా? ఈ దేశంకి వెళ్ళి ఆ దేశం చచ్చుడు వస్తావా? మాను మానికి ఆయన చచ్చిపోయినాడు. అరే కాదు నీకు చదువు వస్తుందా? నాకు చదువు వస్తుంది. మరి వస్తే మాను మానికి దుష్పుడు చేయండి. అరే ఇక్కడ లేడు ఆయన. లేడా భూమి మీద లేడా? రాంగ్ రాసుకున్నాను. ఉన్నాడా భూమి మీద లేడా? నాకైతే మరి కనబడతాయి. మరి అడ్రస్ మాత్రం మీరే ఇచ్చి నీ దాకా రాజు వచ్చిండు కట్టేసాడు. ఇప్పుడు నీకు కూడా కావన్నా. నాకు కట్టేసేది నాకు పర్మిషన్ ఉన్నాయి. ఏం పర్మిషన్? నీవు అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తా. రోజుకి ఇచ్చిన దుబాయ్ చేస్తా, మలేషియా చేస్తా, ఈ భారత్ ఖండం చేస్తా, ఉత్తరప్రదేశ్ పోతా, మహారాష్ట్ర పోతా, కర్ణాటక పోతా. నీకు రోజు ఇచ్చిండు పర్మిషన్. నాకు పర్మిషన్ ఆల్మోస్ట్ పర్మిషన్ ఉన్నది. నాకు ఆల్మోస్ట్ ఇచ్చిన ఆల్మోస్ట్ లేరు. ఆల్మోస్ట్ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు అంటున్నా? నాకు గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు మొత్తం గవర్నమెంట్ ఆరోపణ ఇచ్చారు. నేనే ఇచ్చిన. నేను ఇస్తేనే మారు వాడికి ఇప్పుడు నేను ఆతులు. ఆతులు కాదు మరి ఆతుల గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఇచ్చారు నీకు అమ్మని? నగలో నన్ను వాడను వినరాని నగలో వినరాని మీరు వచ్చిన వారెవరు? మీ నామదేమి?
మీ యొక్క పట్టణము, మీ యొక్క నామధేయము, ఈ యొక్క సభవారికి వినియోగించుకుంటున్నాయి. ఇట్లా సేవక పాంచాల దేశేశ్వరుండగా ఆ ద్రౌపదామహారాజు పుత్రికను సౌందర్య గాత్రిని నా నామము ద్రౌపది అని అందరు కదా. పాంచాల దేశము పరిపాలించే ద్రౌపదామహారాజు పుత్రికవా? అవును. నీ పేరు ద్రౌపది అని అందరు. ద్రౌపది? అవును. ఎక్కడ? ఒక సంవత్సరానికి వచ్చారు కదా. సభ కడ నేనున్నానయా, నన్ను అడగండి ఎందుకు వస్తారు మీరు? మీకు ఆజ్ఞ యోగిస్తుంది ఇజాతు ఏం కథ? నేనే ఉంటున్నాడు కావాలి. అవునా? మా పంతులు ఇక్కడ విలువించినారంట, దాని గురించి వెళుతున్నాను కదా. మీ యొక్క ధర్మరాజు మాత్రం ఇక్కడ ఉన్నాడంట నచ్చినావా? అవును కదా. మీ ధర్మరాజు దగ్గరికి మరి నేటితో మన అరణ్యవాసము 12 ఏళ్ళు ముగించినది. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఎట్లా చేయడమో నాకు తెలియకున్నది కదా. అన్నయ్య అజ్ఞాతవాసం ఎట్లా చేద్దామో తెలుసు కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి అన్నయ్య వినుమా నీవన్నాకే చేసేదాము. అన్నయ్య వినుమా నీవన్నాకే చేసేదాము. అన్నయ్య వినుమా అన్నయ్య వినుమా నీవన్నాకే మిగిలేదాము. అన్నయ్య వినుమా నీవన్నాకే చేసేదాము. అన్నయ్య వినుమా పన్నుగాను మధుర పాదయే జోని గలువగాను. పన్నుగాను మధుర పాదయే జోని గలువగాను. రామచంద్ర మహారాజ్ ఓ అన్నయ్య నువ్వు ఎట్లా అంటే అట్లా చేద్దాం కదా. అన్నయ్య మనం ఎక్కడ అగ్నిదవరం చేద్దామో నువ్వే తెలుపు కదా. మహాభీమసేనా ఎక్కడ చేద్దామని నేను నువ్వే తెలుపని పరిస్థితి. అవును కదా. రామచంద్ర మహారాజ్కి మత్స్యకుమారుండు చాలా మంచివాడు. మత్స్యకుమారుండు చాలా మంచివాడు. విరాట భూపాలు చాలా మంచివాడని వింటుంది కదా. అతని వల్ల మన ఒక సంవత్సరం అజ్ఞాతవాసము మనం మారువేషం వేసుకుని అక్కడ గడుపుదాం కదా. సరే అన్న నువ్వు అన్నట్లే చేద్దాం కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి అన్నా నాకు మనవి కదా. మారు వేషములను మనము ఎట్లా దాచుదామన్నా. 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 మీరు వహించిన మేరకే మేము మెప్పుదామన్నా. రామచంద్ర మహారాజ్కి అన్నయ్య ధర్మనందన మనము మారువేషములు ఎట్లా దాచుదామో నువ్వు విన్నవించు కదా. అర్జున మారువేషం ఎట్లా తెలుపుమని పలుకుతుంటివా? అవును కదా, అదొక మనవేను కదా. రామచంద్ర మహారాజ్కి కంకుం బట్టు
రామచంద్ర మహారాజుకి అర్జున మీరు అక్కడ విరాట భూమి దగ్గర కంకుపట్టు అనే పేరు మారువేషం వేసుకొని అక్కడ పాచికలు ఆడుకుంటా పురాణం చెప్పేదాన్ని కదా నేను మనవిని కదా అదేవిధంగా తెలుసు మహారాజు రామచంద్ర మహారాజ్కి వలనుండను నామమునని వంశలవాడను నేను నా నామం వంటలో వాడనని చెప్పి వలనుండని చెప్పి ఉండేదాన్ని కదా అక్కడ. అదేవిధంగా శ్రీరామచంద్ర మహారాజ్కి అన్నయ్య నేను ఆ విరాట భూపాలను నింట నృత్యగానం గావించుకుంటూ చిన్నపిల్లలకు గానం నేర్పుకుంటూ ఉండేదాన్ని కదా. బృహన్నలై పేరు పెట్టుకొని సంగీత కళలు నేర్పుకుంటూ ఉండేదాన్ని కదా. అదేవిధంగా ఉంటుంది కదా అర్జున. శ్రీరామచంద్ర మహారాజ్కి సమగ్రంథి నేను నామం అన్నయ్య నేను దామగ్రంథి అని నామం పెట్టుకొని గుర్రాలకు శిక్షణ నేర్పుకుంటూ ఉండేదాన్ని కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి తంత్రి పాలకుండనని కలిగిన వేదము నేను తంత్రి పాలకుండనని కలిగిన వేదము పది పశువులను నక్కట్టుల కాయుదును తంత్రి పాలకుండనని కలిగిన వేదము. శ్రీరామచంద్ర మహారాజ్కి అన్న నేను పశువుల కాపడలేగా విరామ కూపాల దగ్గర ఉండేదాను కదా. అదేవిధంగా ధర్మనందన నాదొక మణి కదా. ధర్మనందన నాదొక మణి కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి ధైర్యేంద్రి వేషమును సకలేంద్రుని సఖిని చేరి ధైర్యేంద్రి వేషమును సకలేంద్రుని సఖిని చేరి ధర్మనందన నేను సైరేంద్ర దేశంలో పోయి మాలిని అని పేరు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో దాచిపనిగా ఉండేదాన్ని కదా. బాగా చేయము కదా. ఫోటోగ్రాఫర్ రామచంద్ర మహారాజ్కి మస్తకు సూర్యుడరాజు రాటనము దేవుడరా
రామచంద్ర మహారాజుకి వినుము విరాట్ భూపాల మనముకటి చిత్తగించు విరాట్ భూపాల వినుము విరాట్ భూపాల మనముకటి చిత్తగించు విరాట్ భూపాల మనముకటి చిత్తగించు సమకంతుం భక్తనేను మనసంతున కరుణ తెచ్చు విరాట్ భూపాల మనముకటి చిత్తగించు విరాట్ భూపాల మనముకటి చిత్తగించు విరాట్ భూపాల మహారాజా విరాట భూపాల నా నామము కంకుంబట్లని అందరూ నీ దగ్గర ఒక సంవత్సరం నేను నీతి శాస్త్రం చెప్తూ పాచికలాడడానికి వచ్చినాను కదా. నేను ఇంతకుముందు ధర్మరాజు దగ్గర పాచికలాడితే ఒక పురాణం చెప్పి ఉండేవాళ్ళను వాళ్ళు ఎక్కడ పోయినా తెలియక మేము ఆగమైతే మరి అందుకోసం ఒక సంవత్సరం మీ దగ్గర వస్తుంది కదా. మరి అదే విధంగానే ఉండదు కదా. అదే విధంగా ఉండము కదా. పంచపాండవులకు పండుకొండ చిన్న అంజయ్య డైమండ్ 500 రూపాయలు. వంటల వాడను నేను వలనుండను నామమయ్య 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 రామచంద్ర మహారాజు ఓహో అయ్యా నేను వంటలు ఇంతకు ముందు పాండవులకు వండి పెట్టే కదా. నీ దగ్గర ఒక సంవత్సరము నేను ఉండేదాను కదా. సరే అదే విధంగానే ఉండదు కదా. విరాట భూపాల నాకు మరివేను కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి నరనాయక భువన్నల నామధేయుడా నేను నరనాయక భువన్నల నామధేయుడా నేను పరమోపద సంగీత కలనాపించిన నేను రామచంద్ర మహారాజ్ విరాట రాజా మేము ఇంతకుముందు ఆ పాండవుల దగ్గర నృత్యగానాలు బాణ విద్యలు చేస్తుండేవాడను. మీ దగ్గర ఒక సంవత్సరం ఉండి మీకు సేవలు అందించేదాను కదా. అదే విధంగా ఉండదు కదా. దగ్గర ఉంటుంది కొద్దిగా. రామచంద్ర మహారాజ్కి అశ్వశిక్షకుండ నేను ఎనిమిలో రామారాధిని అశ్వశిక్షకుండ నేను ఎనిమిలో రామారాధిని
నేను 1 సంవత్సరం మీ దగ్గర గుర్రాలు శిక్షణ ఇచ్చుకుంటూ ఉండేది కదా, అదే విధంగా ఉండవు కదా. తంత్రి పాలకుండ నేను తప్పనుగా చేశాను. 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 తంత్రి పాలకుండ నేను ఓ విరాటరాజా, పశువుల కాపరిగా మీ దగ్గర జరిగారు కదా, అదేవిధంగా మంత్రి వారి ఆలోచనలు కూడా సలహాలు ఇచ్చారు కదా. అట్లనే నా దగ్గర 1 సంవత్సరం ఉండును కదా. సుందరి నమ్మ సురేచనమ్మ మందయ మారి నమ్మ 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 సుందరి నమ్మ సురేచనమ్మ సుందరి నమ్మ సురేచనమ్మ మందయ మారి నమ్మ శ్రీ రామచంద్ర మహారాజ్ కి వినము విరాట్పతియు నేను నిన్నుగల భగవంతి నమ్మ వినము విరాట్పతియు నేను వినము విరాట్పతియు నేను నిన్నుగల భగవంతి నమ్మ వినము విరాట్పతియు నేను మాలిని ఎందురమ్మ నీతర మాలిని ఎందురమ్మ నీదెక్కడికొచ్చినమ్మ వినము విరాట్పతియు నేను వినము విరాట్పతియు నేను నిన్నుగల భగవంతి నమ్మ వినము విరాట్పతియు ఓ అమ్మా, నన్ను మాలిని అని అందరూ నీ దగ్గర 1 సంవత్సరం దాచిపెట్టి చేయడానికి వచ్చి ఉంటుంది కదా. ఏమి పనులు చేసినవో ఎనగే ఏమి పనులు చేసినవో ఎనగే
మహారాజ్కి పువ్వులల్లో చుండు నేను పులవుగా గంధం పోదేతో పువ్వులల్లో చుండు నేను పులవుగా గంధం పోదేతో అమ్మా నేను పువ్వులు అల్లేదాను కుర్రలు కూడా చాలా చక్కగా చూసేదాను కదా పరపురుషులను నేను కన్నెత్తి కూడా చూడలేను కదా అట్లా ఆయనతో నాకు మనవి కదా చక్కని దానవమ్మ సైరేంద్రి నందనియో చక్కని దానవమ్మ సైరేంద్రి నందనియో చక్కని దానవమ్మ సైరేంద్రి నిజోగా చక్కని దానవమ్మ సైరేంద్రి నిజోగా మక్కున పడుడేమో రామగడు దానంగారే చక్కని దానవమ్మ సైరేంద్రి చక్కని దానవమ్మ సైరేంద్రి నందనియో చక్కని దానవమ్మ సైరేంద్రి ఆ సైరేంద్రి చాలా అందంగా ఉన్నావు కదా నిన్ను చూసి నా నోటి ప్రేమించేమన్నా భయం వేస్తుంది కదా నాకు మనవి కదా అదేమి చెప్తాను శ్రీరామచంద్ర మహారాజ్కి చలుపకు మాయటులాంటి దానలుగా నమ్మ నేను 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 కలరు నా తేజము కాందారి పలుకులు చలుపకు మాయటులాంటి దానలుగా నమ్మ నేను చలుపకు మాయటులాంటి దానలుగా నమ్మ నేను చలుపకు మాయటులాంటి దానలుగా నమ్మ నేను దానలుగా నమ్మ నేను దానలుగా నమ్మ నేను శ్రీరామచంద్ర మహారాజ్కి అమ్మా నేను అలాంటి రానియాను కదా నాకు 5గురు పతులు ఉండును పరపురుషులను నేను కన్నెత్తి కూడా చూడలేను కదా ఆ సైరేంద్రి పరపురుషులను కన్నే చూడాలని మాట్లాడుతున్నా అవును కదా రామచంద్ర మహారాజ్కి సరే సరే అటులైన ఎడల చాలా మంచిది నాకు 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 ధరణి మధుర పాద పౌడి అన్ని జగము తోలే నిన్ను సరే సరే అటులైన ఎడల చాలా మంచిది నాకు సరే సరే అటులైన ఎడల చాలా మంచిది నాకు సరే సరే అటులైన ఎడల చాలా మంచిది నాకు చాలా మంచిది నాకు చాలా మంచిది నాకు రామచంద్ర మహారాజ్కి ఆ సైరేంద్రి అటులైనతో నాకు ఎంతో సంతోషం కదా అటులైనతో నా దగ్గర ఉండి పనులు చేయం కదా ఇదే చక్కగా చేశాను కదమ్మా కీచకుడు ఈ పాట కీచకుండరా నెక్కే కాయి దిక్కుడరా కీచకుండరా నెక్కే కాయి దిక్కుడరా కీచకుండరా నెక్కే కాయి దిక్కుడరా కీచకుండరా నెక్కే కాయి దిక్కుడరా కీచకుండరా కీచకుడు రసగల్ల మాడ దిండి చేయుంటాను కీచకుడు రసగల్ల మాడ దిండి చేయుంటాను యాత్రిక పుస్తకములను అనాథిన వాడను కీచకుండరా
రాను సింహ పలుడని పేరెత్తినట్టే కామకుండరాను త్రయం వైభవుండాను శ్రీమంతుడాను సంగమంగ విజయుడాను శ్రీమంతుడాను సంగమంగ విజయుడాను కులగిరులను పూలవలే బల జిన్నగను చేతులు అయ్యా మీరు వచ్చిన నామో తొల తమ్ముడరారా ఎన్నాళ్ళ వరకు నా కన్నుల చూడనాయరా నామో తొల తమ్ముడరారా ఎన్నాళ్ళ వరకు నా కన్నుల చూడనాయరా నామో తొల తమ్ముడరారా ఎన్నాళ్ళ వరకు నా కన్నుల చూడనాయరా మన దగ్గర ఉండి పువ్వులాలతో మంచిగా పనులు చేసింది కదా అక్కడ కదా అదే కూడా తెలుసుగా ఎంత నివర్ణింతును నేను ఇది దాసిదైన ఎంతైనా నమ్మ జానను ఎంత నివర్ణింతును నేను ఇది దాసిదైన ఎంతైనా నమ్మ జానను తమ్ముడు చేను ఇంటినే చూడగలను
ఎంతని వర్ణింతును నేను ఇది దాసిదైన ఎంతైనా నమ్మజాలను అక్క ఈ సుందరాన్ని దాసులని చెప్పినా నేను నమ్మజాలేకపోతున్నాను కదా. ఆ తమ్ముడు నాకు మనవి ఉందా? నిజమే తెలుసు కదా. ఎంతైనా తానే మొగలు తండ్రి వారలు గణరా దాని యొక్క మొగలు దాన్ని వారు కదా. నీకు ఈ దుర్బుద్ధి ఎలా వచ్చింది కదా తమ్ముడు? ఆమె మన ఇంట్లో దాచి పని చేస్తున్నాయి కదా. తాను మునిగిన జలమే గంగ తద్యమును మునిపెత్తనాడు వాక్యమును మనముల పెట్టు మాట బలికేలా. అక్క ఈ సుందరాంగిని కంటికి ఇంపుగా తోచున్నానేమో గాని నా కంటికి చక్కని చుక్క వల్ల కనిపిస్తున్నది కదా. ఆ తమ్ముడా ఆ సుందరాన్ని చక్కని చుక్కలాగా కనిపిస్తున్నాయి అంటున్నా. అవును కదా. సాగర్ రాముడు కిషోర్కి 100 రూపాయలు. నన్ను చూసి అలా సిగ్గుపడుతున్నావు ఎందుకు? చూడవై పరాక్రమలను ప్రేమించుట ఓ రాజా, మీరు రాజుల వారి ఉండి నాలాంటి దాచిదాన్ని కోరుట మీ ధర్మం కాదు కదా. మీకు పరస్త్రీలు దొరకలేరా? నాలాంటి దాన్ని కోరుట నీ న్యాయం కాదు కదా.
రాజుల మరాఠీ నిన్ను చూసి నా మనసు నిలవాకున్నది సఖియా నిన్ను చూసి నా మనసు నిలవాకున్నది సఖియా నన్ను తోడే సుందయం నావి మణి చంద్రముకే నిన్ను చూసి నా మనసు వస్తున్నారండి పరశ్రీ అయితేనేమి నిన్ను చూసి నా మనసు మొహమ్మ చెందింది కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి ప్రతి వరుసను నేను నాదు పతులు వెన్న మోసమవును నేను నాదు పతులు వెన్న మోసమవును ప్రతి వరుసను నేను నాదు పతులు వెన్న మోసమవును నేను నాదు పతులు వెన్న మోసమవును ప్రభుగాను నీకెంతయు నీ చేతుకు మూలమవును మహారాజా నేను చాలా ప్రతివర్తలు కదా, నా ప్రతులు ఉందచ్చో నేను బ్రతకజాడిని ఇవ్వలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోము కదా. నువ్వు ప్రతివర్తనాన్ని మాట్లాడుతుంటేవా అదొక మనమేను కదా, అదే లేదు కదా. ఎంతటి వారైనా నేను ఏ మాత్రం బెదరబోను 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 ఇది చూడవే నిన్ను బలవంతముతో కుండలను ఎంతటి వారైనా నేను ఏ మాత్రం బెదరబోను ఎంతటి వారైనా నేను నేను ఏ మాత్రం వస్తున్నారాంగి హోకిషక మహారాజా మీ భర్తలు ఎంతటి బలవంతుడైన నేనేమాత్రం భయపడును కదా. నా భర్తలు ఎంత బలవంతుడైనా భయపడని పోతుందిగా. అవును కదా, నీకు ఆచారం కూడింది కానీ పోవడం శ్రీరామచంద్ర మహారాజ్కి తరణి మశుర పాదవాస దయ జోడర సిద్ధిలాస ఒక్క దినము కానీ నన్ను గుడిలా చూడము కదా, లేకున్నా చూడు బతకజాలను కదా.
తమ్ముడా నేను ఎటులో అయినా సైలెంట్ నీ ఇంటికి పంపేదాన్ని కదా నా మాట తమ్ముడు నీకు సూర తీసుకొని రమ్మాడు వెంటనే వెళ్ళిపోము కదా తీసుకొని వెళ్ళిపోండి. ఓహో దేవి, నీకు దాహం అవుతుంది, నాకు సురదేమని పంపి మీ తమ్మ దగ్గర పంపించుంటివా? అవును కదా, అది విధానం పోయేదాను కదా. ఆహా దైవమా, ఆ దుర్మార్గునింటికి సురేష్ణదేవి మళ్ళా నన్ను పంపించున్నది, నేను ఏమి చేయను కదా. కృష్ణ ఈ దుర్మార్గుని వారి నుండి నన్ను రక్షించుము కదా. రామచంద్ర మహారాజ్కి ఇదేంటి? ఓ కీచక మహారాజా, మీ అక్కకు సువిష్ణాదేవికి దాహము ఉండేనంట, మీ అక్కకు సుర ఇవ్వం కదా, నేను తీసుకొని పోయేదాను. అదే విధంగా ఇచ్చేదాను కదా సుర. రామచంద్ర మహారాజ్కి సైరేంద్రి తొందరేల సరసకెందు రావేలా సైరేంద్రి తొందరేల సరసకెందు రావేలా మారో మే కీలాకే బంతుకుంది ఏలానే సైరేంద్రి తొందరేల సరసకెందు రావేలా సైరేంద్ర ఇంకా ఆలస్యం ఎందుకు? రమ్మిక శ్రీరామచంద్ర మహారాజ్కి వాయు వరుస తెలియకుండా వాకోనమే నీవెంక 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 దేవి కోపగించను సురమ్మికనే పోయదను వాయు వరుస తెలియకుండా వాకోనమే నీవెంక వాయు వరుస తెలియ
మహారాజా వాయువర్తులు తెలియక నువ్వు ఇంత బలుచుంటివా? మీ అక్కయ్యకు చాలా కోపం ఉండి నాకు సురవిభూము నేను వెళ్ళిపోయేదాను కదా. రాజుల మహారాజ్కి మగువా నా కోర్క తీర్చు మాయక్క కృష్ణదేవ మగువా నా కోర్క తీర్చు మాయక్క కృష్ణదేవ జగదేక సుందర ఇంకా తొందరగా ముందు నా కోరిక తీర్చిన తర్వాత మాకు తలం తీర్చును కదా రమ్మిక. దుర్మార్గుడా, అదొక మనవిని కదా. అదేమో తెలుసు కదా. శ్రీరామచంద్ర మహారాజ్కి శ్రీరామచంద్ర మహారాజ్కి విడవరా నాటు చెయ్యవరా ఒరే పాపా దుర్మార్గుడా, నా చెయ్యి ఇడుము కదా. ఆహా, నేను ఏం చేయను కదా. ఇప్పుడే పోయి నా పదుల దగ్గరికి పోయి ఈ విషయం చెప్పాను. ఈ దుర్మార్గుని ఎట్లయినా ఇన్ని మట్టి పెట్టవలసింది కదా. రక్తం ద్రౌపది మహారాజుకు 50 రూపాయలు కాక సమర్పించినారు. వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ చల్లగా పడుతుంది. శ్రీరామచంద్ర మహారాజ్కి సుచితివా వాయు నందనా నా మధురు మేరు చోరు రహే తుందేరులనా సుచితివా వాయు నందనా నా మధురు మేరు చోరు రహే తుందేరులనా సుచితివా వాయు నందనా నా మధురు మేరు చోరు రహే తుందేరులనా సుచితివా వాయు నందనా నా మధురు మేరు చోరు రహే తుందేరులనా దునియా కిచ్చుకుని నీవు చంపకున్న ఎడల 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 జలేను నేను కుమ్మి నాగనిను చూసుకుందు సుచితివా వాయు నందనా సుచితివా వాయు నందనా నా మధురు మేరు చోరు రహే తుందేరులనా
మీరు ఇంతటి బలాటి నుండి కూడా నాకు ఏమి ఉపయోగం లేదు కదా. ఆ దుర్మార్గుడైన కీచకుడు నన్ను అఘోరమైన బాధలు పెట్టుచున్నాడు కదా. అదేంటో తెలుపు కదా. రామచంద్ర మహారాజ్కి తరుణిలో చింతిల్ల పోకుమా ఆ కుమారుని చింతలను చూడు మనుషనా. తరుణి చింతిల్ల పోకుమా నేనిప్పుడే ఆ కుమారుని చింతదగినుమా. ఓ సఖిమణి ఏమి చింతిల్లో పోకుండా కదా. నేను నేటితో అజ్ఞాతవాసం పూర్తి అవుతాయి కదా. ఇవాళ వాడిని పని పట్టలేను కదా. శ్రీరామచంద్ర మహారాజ్ కి గిరములను పోతరనే నిన్ను అటువలనే నువ్వు చెప్పినట్టే విందును కదా. ఓ సఖిమణి నాకు మనవి కదా. రామచంద్ర మహారాజ్కి కోటిలో విను నాదు మాటను వాడున్న కడకు నీకు మాటల చేతలు వాణి మనసు గరగే
శ్రీరామచంద్ర మహారాజ్కి అది తప్పులో కొట్టుండే పడుతుందా సార్? పాంచాలి అని మాటలతోని అని మనసు కరిగించి నాదిరి నర్తనశాలకు దోకరము కదా అని పని పట్టిందని కదా. శ్రీరామచంద్ర మహారాజ్ అటువలనే చేదానను ఓ భీమసేన, ఆ దుర్మార్గుని అటువలనే నేను నర్తనశాలకు రమ్మన్నాను కదా, వాని మాటలతో చాలా కరిగించి మోసగించి